మంత్రాలు ఉంటాయి, ఇట్లా పోతరా చేస్తే మంచిది కాదు చచ్చిపోతారంట అది అంటే ఏదన్నా కానీ అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక ఆయన తాత మంగళమల్లయ్య అని ఉంటాడు. ఆయనే కొద్దిగా నాకు గురువులాగా వచ్చి నేను చూసుకుంటా బిడ్డ నువ్వు వెయ్యి అన్నాడు. ఆయన సపోర్ట్ తీసుకొని వచ్చిన ఎవరైతే నాకు ఏళ్ళు చూపించారో వాళ్ళే కింది కొంగి మరి కాలు మొక్కి నీళ్ళు పోసారు. సూపర్. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. రీసెంట్ గా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో పోతురాజు గెటప్ వేసిన వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. పోతురాజు అంటేనే వీళ్ళకి చేతబడులు వస్తాయి, మంత్రాలు తెలుస్తాయి, లేకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి వెళ్తున్నప్పుడు, అమావాస్యల రోజు బయటికి రారు, ఎక్కడన్నా వెళ్ళిన రోజు వీళ్ళు బయటకి ఎక్కడికైనా ఊరు దాటి వెళ్ళిన రోజు ఒక్కరే వెళ్ళరు, ఎంబడి ఇట్లా తీసుకెళ్తారు. చాలా రకరకాల అంటే పుకార్ల కిందికి వస్తున్నాయా లేదంటే దీని వెనకాల ఏదైనా నిజాలు ఉన్నాయా? ఇవన్నీ 90s లో చాలా మంది ఉండే మేడం, ఇప్పుడు వాళ్ళు లేరు. 90s లో ఒక పోతరాజు వేయాలంటే ఆయనకు ఒక బందోబస్తు అనేది ఉంటుంది. అంటే బందోబస్తు ఏంటంటే మనకు ఒక సపోర్ట్, అది ఒక 1 రూపాయి కాయిన్ ఇచ్చినా సరే, ఒక నిమ్మకాయ ఇచ్చినా సరే మనకి ఇదే ధైర్యం. ఇది పోయిందంటే మనకు భయం స్టార్ట్ అయిపోతుంటుంది. అంటే మనకు అది ఏంటంటే అది గురువు ఇచ్చిండు మనకు. అది గురువు అంటే ఏంటంటే మనకేం కాకుండా ఆయన పూజలు చేసి మంత్రం చేసి పిల్లగాడు ఒక దగ్గర పోతుండ్రు, 3 తోవలు ఉంటాయి, బొడ్రాయిలు ఉంటాయి, ఒకడు మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది అని చెప్పేసి మనకి ఇది ధైర్యంగా ఒక నిమ్మకాయ అనేది ఇస్తాడు.